అదేంటది? ఒక్క చెప్పు మాత్రమే దొంగిలిస్తున్నాడు రాస్కల్. మళ్ళీ కనపడకుండా పోయిందా? ఈ ఇంట్లో నువ్వు తప్ప అన్ని కనపడకుండా పోతున్నాయి. చెయ్యి. అయ్యో నాన్నా, నా స్కూటీ మిర్రర్స్ కనిపించడం లేదు. ఏంటమ్మా ఇది? అప్పుడప్పుడు ఏదో ఒకటి కనపడకుండా పోతుంది. పోయిన వారం కూడా కుక్కర్ విజులు కనపడడం లేదని చెప్పావు కదా. అవును నాన్న, ఏదైనా యాక్షన్ తీసుకోండి నాన్న. చట్ట ప్రకారమే వెళ్దాం. శాంతక్క, బావగారు ఏదో యాక్షన్ తీసుకుంటారంటే వెళ్దాంరా. ఒక్కరం ఇస్తే కంప్లైంట్ నిలబడదరా. ముందు ఎవరెవరింట్లో ఏమేం పోయాయో అడుగు. ముందు మన ఇంట్లో కనిపించకుండా పోయినవి రాయండి నాన్న. స్కూటీ మిర్రర్స్ 2, కుక్కర్ విజల్ 1. మహి, ఏంటత్తా? ఇంట్లో నీళ్లు కొట్టే పంపు పోయింది. పంపు మొత్తమా? కాదన్నా, చేతి హ్యాండిల్. అన్నా, నా ఆటోలో హారం కనిపించట్లేదు, అది కూడా రాసుకోండి. బాబు, నేను పొడి దంచుకునే రోలు కనపట్టం లేదు, ఎత్తుకు పెట్టు బాబు. నిన్ను కూడా వదిలిపెట్టలేదా? లేదు బాబు, నువ్వు రాయి నాన్న. ఒక్క రోలు. నా ఎడంకాలు చెప్పు కనిపించడం లేదు. ఏదైనా కుక్క ఎత్తుకుపోయిందేమో, ఎత్తుకుపా. అది ఏ కుక్కో నాకు తెలిసి తీరాలి. సరే, సైజ్ అంతా? 9వ నెంబరు. బాబాయ్, నా సవరం కనిపించట్లేదు బాబాయ్. సవరం పోయిందా? అవును బాబాయ్. ఏమ్మా, అటువంటి జాగ్రత్త పెట్టుకోవాలి కదా. నిద్రపోతున్నప్పుడు లాక్కెళ్ళిపోయారు. అంత మైమరిచి నిద్రపోతున్నావు అన్నమాట. సవరం 1. మావయ్య, పై అంతస్తులో ట్యాప్ కనిపించట్లేదు. ఇనుము ట్యాపా, అల్యూమినియం ట్యాపా? అల్యూమినియం. అల్యూమినియం ట్యాప్ 1. ఓకే, ఇంటికి ఒక మనిషి రండి. ఏమ్మా సవరమ్మాయి, నువ్వు రాకపోతే మీ ఆయన్ని పంపించు. అలాగే. అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొద్దాం. ఎవరి మీద? ఆ దొంగ మీద. నానా, బకెట్ దొంగిలించడానికి బయట నుంచి ఎవడన్నా వస్తాడా? పాపం మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు అయి ఉంటారులే. వదిలే నాన్న, కష్టపడే దొంగ. ఏంటి, పేదవాడికి ఉంటాడా? వాడికి యూజ్ లేకుండా నాకు యూజ్ లేకుండా అలా ఎలా దొంగతనం చేస్తాడు? దాని కింద పడే. సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పేసుకుని పేరు మాత్రం అంగరక్షకుడు. దేనికి పనికిరావు నువ్వు. సింగం, నువ్వేంటి సింగం తల మీద తుండేసుకుని సోకిస్తున్నావు? మన అంబులెన్స్ కున్నా సైరన్ ఎవడో దొంగిలించుకుపోయాడు. నానా, ఆ కంప్లైంట్ ఇవ్వండి. ఒరేయ్, సైరన్ దొంగిలించడానికి చైనా నుంచి వస్తాడా? పోరావతలకి. నాన్నా, ఇది పెద్ద క్రైమ్ నాన్నా. దాన్ని మొట్టమొదటిసారే ఖండించాలి. నీ వస్తువు పోయింది గనక నొప్పి కలుగుతుంది నీకు. వావ్ వావ్ అంటూ అరుస్తూ వెళ్ళినా ఒక్కడు కూడా దారేవాడు. ఇప్పుడు తల్లేకుండా వెళ్తే మనకు మర్యాద ఉండదు. తొందరగా కనిపెట్టి సింగం. నానా, ఇవ్వండి నానా. ఆ పెను కూడా ఇవ్వండి. అయ్యో, అంబులెన్స్ సైరన్ కూడా పోయింది. పోలీస్ బాబు, నేను పొడి దంచుకునే రోలు దొరకదు. కోపంగా ఉన్నారు బామ్మ, కాల్చి పడేస్తారు. పక్కకు పో. నవ్వలేకపోతున్నానయ్యా. మాట్లాడకుండా ఉంటానంటే ఉండు. ఇదొక కంప్లైంట్. దీన్ని తీసుకుని గుంపుగా వచ్చారు. ఇదిగో చూడు, అతనెవరో తెలుసా? సార్ ప్లీజ్ సార్, కనిపెట్టండి సార్. గోల్డ్ షాపు ఓనర్. నిన్న రాత్రి షట్టర్ ఓపెన్ చేసి 1.5 కోటి నగలు ఎత్తుకుపోయారు. ఇక అతను తన పెళ్ళాన్ని పిల్లలతో సహా ఒక లేపుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోమంటావా, వీణ్ణి పట్టుకోమంటావా? సార్, చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే కదా. విష్ణు, అది కాదు సార్. అంబులెన్స్ సైరన్ కంపెనీకి నేను బదులు చెప్పాలి. నువ్వంటే నాకెంతో మర్యాద, అందుకనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. వెళ్ళండి. మీరు 7,45,00,000 మంది ఉన్నారు, మేము 82,000 మంది ఉన్నాం. ప్రతి ఒక్కటి పోలీసులు చూసుకోవాలంటే ఎలాగయ్యా? మీకు కూడా సొసైటీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరే డీల్ చేసుకోండి. వెళ్ళండి. ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారు చాలా కోపంగా మాట్లాడారు. ఆయన చెప్పేది కూడా నిజమే సింగం. ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తే ఎలా? మనల్ని మనమే చూసుకోవాలి సింగం. నేను ఒక ఐడియా ఆలోచించా. ఐడియా ఏంటి సింగం? ప్రెసిడెంట్ బాబు, నేను దంచుకునే రోలు దొరకొద్దా? అయ్యో, కొంచెం సేపు మాట్లాడకుండా ఉండు బామ్మా. అమ్మా, చెప్పండి బాబు. దొరుకుతుంది, నమ్ము. సరే బాబు. చీల్చి చెండాడే సింహాలు అనే సంఘం గాంధీనగర్ ని కాపాడే సంఘం. గాంధీనగర్ లో నివసిస్తున్న 16 ఏళ్లకు పైన యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఈ సంఘంలోని కార్యకర్తలే. చేరాలనుకునేవారు వచ్చి చేరొచ్చు. ప్రతిరోజు రాత్రి రౌండ్స్ కి వెళ్లడం జరుగుతుంది. ఆ దొంగని పట్టుకోవడం మాత్రమే మన సంఘం లక్ష్యం. లక్ష్యం లక్ష్యం. ఊళ్ళో అందరూ సింహబలులు అని చెప్పారు. ఇక్కడ చూస్తే కుక్క పిల్లలున్నాయి. అక్కడ చూస్తే మిలిటరీ బాబు. ఒరేయ్, దుప్పటి కింద పడేవయ్యా. దొంగని పట్టుకుందామని వచ్చావా లేక పడుకోవడానికి వచ్చావా? చెప్పు దొరక నేను నడుస్తుంటే నువ్వేంటా మధ్యలో?
ఇంట్లో వాళ్ళు వీడిని భరించలేక బయట గింటేసినట్టున్నారు. అదంతా సరే, నువ్వేంటి ఇలా నడిచొచ్చే టీ స్టాల్ లాగా? అది కాదు సింగం, నైట్ లో మెలకువగా ఉండాలి కదా, అందుకని. వీడి గనక నిద్రపోతే తల మీద వేడి నీళ్ళు పోసేస్తాను. రావమ్మా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్, నీకు నిద్ర పట్టలేదా? ప్రెసిడెంట్ బాబు, నేను దంచుకునే రోలు దొరుకుద్దా? ఇలా చూడు బామ్మ, మన సంఘం యొక్క ఉద్దేశం దొంగలు పట్టుకోవడమే. నీ వస్తువులన్నీ మీ ఇంటికే వస్తాయి. అర్ధరాత్రిలో ఇలా తిరక్కు బామ్మ, పిల్లలు ఎవరైనా చూస్తే భయపడి చచ్చిపోతారు. ముందు ఇక్కడి నుంచి నువ్వు ఇంటికెళ్ళు. చక్కరెట్రి బాబు, నా రోలు దొరుకుద్దా? పోమ్మా. బాబు విష్ణు, పదవిలో ఉన్న వాళ్ళు ఎవరికి బాధ్యత లేదు. నా బాధ నాకే కదా తెలుస్తుంది. దొంగను పట్టుకునే ఉద్దేశం ఉంటే పట్టుకోండి, లేదా సంఘాన్ని తీసి పడేయండి. ఏంటి, ఏదైనా కేసా? లేదన్నా, కొత్త సైరన్స్ వచ్చాయంట, వెళ్ళి ఫిక్స్ చేయించుకొస్తాను. సరే వెళ్ళండి వెళ్ళండి. వాడెవడు అంత పొడుగ్గా ఉన్నాడు? ఏంటి ఆ విషయం? ఆ దొంగని పట్టుకోవాలి సింగం. నాకు కూడా ఒక విజిల్ ఇవ్వండి. ఒక విజిల్ అడుగుతుందే. చిన్నపిల్లల్ని ఆపరేషన్లో చేర్చుకోకూడదు రాజా. నువ్వు ఇంటికెళ్ళి పాలు తాగి తలదిండి పెట్టుకుని నిద్రపో. వెళ్ళిపో. షట్ అప్. ఏంటి? ఐ యామ్ 17 years old. అయ్యో, చిత్ర విచిత్రమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను ఏం చేయమంటావు దేవుడా? సింగం, చెప్పు సింగం. వాలంటీర్స్ ని అవాయిడ్ చేయకూడదు. హ్యాపీగా చేర్చుకుందాం సింగం. ఆ టార్చ్ లైట్ కూడా వాడికి ఇచ్చేయండి. ఈ చీకట్లో వాడు ఎక్కడో పడి కాలో చేయి వెరుకొట్టుకుంటాడో. అమ్మ నాన్న వస్తే ఏం చెప్తావు? నో కమెంట్స్. దొంగ వచ్చే టైం అయింది. మనందరం 4 బృందాలుగా విడిపోయి గాంధీనగర్ ని చుట్టుముట్టాలి. ఇక్కడున్నది 4, 4 గుంపులుగా విడిపోవాలంటే. నువ్వు గొనిగేది నాకు వినపడుతోంది. వినిపించిందా? చెప్పింది మాత్రం చేయండి. మీరిద్దరూ ఇటువైపు వెళ్ళండి, మీరిద్దరూ అటువైపు వెళ్ళండి, మీరిద్దరూ అటువైపు వెళ్ళండి. నేనొక్కనే వెనక్కి వెళ్తాను. ఎవరైనా మీకు సందేహంగా కనిపిస్తే ఒక్క విజిల్ వేయండి. మనందరం కలిసికట్టుగా ఆ దొంగ టాపు లేపుదాం. ఏంట్రా నవ్వు? రారా, నాకు తగ్గ జోడీ దొరికింది. నా కాళ్ళ మధ్యలో నడవకు, కొంచెం దూరంగా వెళ్ళి నడువు. అలాగే. నా గురించి నీకు తెలీదు. వాసన పసిగట్టి దొంగల్ని పట్టేసుకుంటాను. అలాగా? చూద్దాం. ఎవరినైనా చూసావా? లేదే. ఏంటలా గిరాగిరా తిరుగుతున్నావు? నా దగ్గర నీ వేషాలు ఒక్కటిచ్చాననుకో బాడావా. ఒరే, ఇప్పుడైనా చూసావా? లేదే. అయ్యో అయ్యో, ఈ చిన్న దయ్యం కూడా కనిపించడం లేదే. సింగం అడిగితే నేనేం బదులు చెప్పాలి? ఏంటిది మళ్ళీ నా వైపు వస్తుంది? నువ్వు వెతుకుతున్న మనిషి నేను కాదు. రే, పట్టుకున్నట్టున్నాడు, తొందరగా పద. రెండో చెప్పుతో కొట్టాలి వాడిని. అయ్యయ్యో, అందరూ రండి, త్వరగా రండి, పరిగెత్తుకుని రండి, తొందరగా రండి. అయ్యయ్యో, అయ్యో, సౌండ్ వచ్చింది కానీ మనిషి కనబడలేదు. ఎక్కడున్నాడో తెలియట్లేదు. సింగం, చూడు, ఎక్కడున్నావు? సింగం, అమ్మా, సింహాలారా, ఇక్కడున్నాడు, తొందరగా రండి. ఎక్కడున్నాడు? హలో సేవియర్, ఇక్కడే చేస్తున్నావు నువ్వు? అడ్డంగా పడుకుని స్మెల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చెయ్యివ్వు. ఏమైంది? రేయ్, త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయి. చూడరా, అంబులెన్స్ కి అంబులెన్సా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నానగడ్డి తినొద్దని చెప్పండి. పచ్చి పుండులా తయారైంది. నడవనివ్వడం లేదు. నాకు నరకం చూపిస్తుంది అనుకో. ఎయిర్ లాక్ అయిపోయింది. ఏంట్రా బోడోడా అలా నవ్వుతున్నావు? నువ్వు గనక పడ్డావనుకో గోడ మీద బల్లిలాగా అతుక్కుపోతావు. కాని వడివేలు, అందులో ఒక చిన్న సంతోషం ఉంది. ఏంటది? నన్ను కొట్టింది ఆడదయ్యం కదా. అసలు ఎందుకు అక్కడ పోలీసులు నిల్చున్నారు? అవును, నేనే జయించాను. నేను అడ్వకేట్ మోహన్ని. నమస్తే. అతని ప్రాణానికి ప్రమాదం ఉందని నేనే పిటిషన్ వేశాను. ఇకపై ఏ ప్రాబ్లం లేదు. చాలా సంతోషం. మంచి సంతోషం. ఆయన కూడా మనలాంటి మంచిది. నమస్తే. మీ వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో నాకు తెలియదు. కానీ ఇకపై ఏ ప్రాణం పోకూడదు. ఒక్క ప్రాణాన్ని కాపాడి చూడండి. మనం పొందే అనుభూతి వేరు. డాక్టర్, నేను బయలుదేరతాను. వెళ్ళండి. సరేనమ్మా. సరేనండి.